పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల కళ్లలో ఆనందం చూసేందుకు కేసీఆర్ 80,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ బీజేపీ కుట్ర పన్ని మేడిగడ్డ వద్ద బాంబులు పెట్టి పేల్చేశారని అన్నారు. ఇక తనుగుల వద్ద కట్టిన చెక్ డ్యాంను పెద్దపల్లి ఓదెల నుంచి బాంబులు తెచ్చి పేల్చేశారని, చెక్ డ్యాంలోని నీళ్లన్నీ పోయిన తర్వాత ఆ ఇసుకను కాంగ్రెస్ నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు. దాదాపుగా 80,000 కోట్లు పెట్టి రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి 9 సంవత్సరాల్లోనే ప్రపంచ రికార్డు స్థాపించి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్రవని దాన్ని మేడిగడ్డ దగ్గర బాంబులతో వేల్చేసింది. ఇక్కడ పక్కన హుజురాబాద్ లో ఒక గ్రామం ఉంటుంది, వీణవంక మండలంలో తనుగుల అని. తనుగుల మీద మానేరు వాగుంటది, తనుగుల పక్కపొంటి. ఆ మానేరు వాగులో రైతులకు 1000 ఎకరాలకు నీళ్లు అందాలని 24 కోట్లతో చిన్న చెక్ డ్యాం కడితే, ఈ జాగ్రత్త వినాలి మీరు, దొంగల చేతికి తెలంగాణ ఎట్లా పోయిందో మీకు అర్థం కావాలి. 24 కోట్లతో చెక్ డ్యాం కట్టి రైతులందరికీ కూడా నీళ్ళు ఇప్పియాలని చెప్పేసి కేసీఆర్ గారు 24 కోట్లతో చెక్ డ్యాం కడితే రాత్రికి రాత్రి పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ నుంచి బాంబులు తెచ్చుకొని, ఓదెల నుంచి బాంబులు తెచ్చుకొని బాంబులన్నీ డ్యామ్ కింద పెట్టి డ్యామ్ను బాంబులతో వేల్చేస్తే డ్యామ్ లో ఉన్న నీళ్ళన్నీ కిందికి పోతే ఉష్క వెళ్ళింది. ఆ ఉష్కను తీసుకొని లారీలలో మోస్తున్న దొంగలు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.